మీరు లైఫ్ లో అంత కష్టపడి డబ్బులు సంపాదించినా కూడా ఆ డబ్బంతా ఒక 2 BHK ఇల్లు కొనడానికి కూడా సరిపోకపోవచ్చేమో. నీకు నాకు మనందరికి కల ఉంటది ఒక సొంత ఇల్లు ఉండాలని. ఇవాళ వీడియోలో రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. హై పాపులేషన్ అండ్ మంచిగా ఉద్యోగాలు దొరికే ఒక 4 సిటీస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ అనుకోండి. ఈ సిటీస్ లో ఒక నార్మల్ 2 BHK కొనాలన్నా కూడా 2 నుంచి 3 కోట్లు ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి నేను చెప్పే రియాలిటీ గురించి ఆలోచించండి. ఇండియా మొత్తంలో టాప్ 1% ఎర్నర్స్ అంటే ఎవరు? నెలకు 3 లక్షలు లేదా అంతకు పైన సంపాదించే వాళ్ళని టాప్ 1% ఎర్నర్స్ అంటారు. కానీ ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే మీరు ఆ టాప్ 1% లో ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ మొత్తం సేవ్ చేసినా, బయట జంక్ ఫుడ్స్, హోటల్స్ ఇవి ఏమి తినకపోయినా, రెంట్లు, బిల్లులు ఇవన్నీ కట్టకుండా సేవ్ చేసినా, ట్రావెలింగ్ ఖర్చులు, వేరే ఎక్స్పెన్సెస్ ఏమీ లేకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టు సేవ్ చేసినా కూడా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఒక 2 BHK ఇల్లు కొనాలన్నా 10 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా మిడిల్ క్లాస్ వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ కాదు. మీరు టాప్ 1% కి రీచ్ అయ్యి అంత డబ్బులు సంపాదించినా కూడా మీరు ఫేస్ చేయాల్సిన స్ట్రగుల్స్ ఇవి. ఈ టాప్ 1% తీసేయండి, రిమైనింగ్ 99% వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ 99% ఎవరెవరు వస్తారు? పొద్దున్న 6 గంటలకు లేసి ఆటో ఎత్తుకొని ఆటో నడిపే ఆటో అన్న కూడా వచ్చు. రోజుకు 12 గంటలు కష్టపడి 20,000 సంపాదించే డెలివరీ బాయ్స్ కూడా వచ్చు. రోజంతా పిల్లలకు చదువు చెప్పే టీచర్స్ అవ్వచ్చు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది రాత్రి అనక పొగలనక కష్టపడి సంపాదిస్తున్నారు. ఇదంతా ఎందుకు? ఏదో ఒక రోజు మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని. కానీ ఈ రోజు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లో వీళ్ళందరికీ ఒక నార్మల్ 2 BHK కొనడానికి మ్యాథమెటికలీ ఇంపాసిబుల్ అయింది. కష్టం కాదు, మ్యాథమెటికలీ ఇంపాసిబుల్. మన అందరం ఎంత కష్టపడినా ఇప్పుడున్న రేట్లకి మ్యాథమెటికలీ ఇంపాసిబుల్. ఒక ఇల్లు కొనాలంటే 2 నుంచి 3 కోట్లు అంట. మరి ఎందుకు ఇంకా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలి అని కలలు కనుకుంటున్నారు? అక్కడే మన సిస్టమ్ ఫెయిల్ అయింది. ఈ దేశంలో ఒక సొంత ఇల్లు అనేది కామన్ మ్యాన్ కి కలగానే మిగిలిపోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అది చాలా మందికి ఎప్పటికీ నిజంగానే ఒక కలలాగే ఉండిపోవచ్చు కూడా. లాస్ట్ గా ఒక్క మాట నాకేమనిపించిందంటే, 1% శాలరీ అంటే సర్వైవల్, 2% శాలరీ అంటే అది EMI, 3% శాలరీ కలిపితే మేబీ అది ఒక 2 BHK ఏమో. ఇంకా కూడా నేను చెప్పేది ఎవరైనా తప్పనుకుంటా అంటే మీ ఊరేది? మీ ఊర్లో ఒక 2 BHK హౌస్ ఎంత ఉంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఊరు అంటే మా తిరుపతిలో మాత్రం ఒక అంకణం 1.5 లక్ష నుంచి 2.5 లక్ష, 3.5 లక్ష, కొన్ని ఏరియాలో 10 లక్షలు కూడా ఉన్నాయి. అంకణమే 10 లక్షలు ఉంటే ఇల్లు ఎప్పుడు కొనేది? మనం ఎప్పుడు సంపాదించేది? మనం ఎప్పుడు కట్టుకునేది? కామెంట్స్ రాండి, డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పింది నీకు ఏమాత్రం కనెక్ట్ అయినా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకో. ఎందుకంటే రియాలిటీలో జరిగే దాని గురించి నువ్వు ఇంకా చాలా తెలుసుకోవాలి.